సువార్త ప్రకటించని ఎడల నాకు ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈ పై వాక్యమును మొదటి వాక్యమును మనము చూస్తే గమనిస్తుంటే ఇక్కడ గుర్తింపు అనేది ఒక పదము మనకు కనిపిస్తుంది. గుర్తింపు. ఒక మనిషి జీవితంలో బాగా ఆశపడేది, కోరిక కలిగేది ఏమిటంటే నాకు గుర్తింపు రావాలి అని. ఈ గుర్తింపు కొరకు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టుకుంటూ ఉంటారు. అది చావు రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, లేకపోతే సందర్భం ఏదైనా కావచ్చు. గుర్తింపు గుర్తింపు గుర్తింపు. ఈ రాష్ట్రములో, ఈ జిల్లాలో, ఈ గ్రామములో, ఈ మండలములో, ఈ నియోజకవర్గములో అది కాస్త పెద్దవారు చేసే పని. అలాగే నేటి దినాన క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ్యములో చూసిన ఎక్కువ మంది ప్రజలు ప్రాకులాడేది ఈ గుర్తింపు కొరకే. క్రైస్తవ లోకములో నాకు గుర్తింపు రావాలి, సేవకులందరి మధ్యలో నాకు గుర్తింపు రావాలి, విశ్వాసులందరి మధ్యలో నాకు గుర్తింపు రావాలి, సంఘములో గుర్తింపు రావాలి. ఏం రావాలి? గుర్తింపు రావాలి. గతంలో నేను చెప్పాను, ఒక ఫ్యాను రెక్క మీద బెల్లము, దానియేలు, పాలు. బెల్లము, దానియేలు, పాలు ఎందుకు రాసుకున్నాడు అంటే గుర్తింపు కొరకే. బెల్లం ఇంటి పేరు, ఆయన పేరు దానియేలు, వ్యాపారం పాల వ్యాపారం. ఎందుకు రాసుకున్నాడంటే గుర్తింపు కొరకే. అలాగే సంఘంలో కూడా చాలామంది ఈ గుర్తింపు కొరకే ప్రాకులాడుతుంటారు. నేను పాడిన పాట అందరిలో ఒక గుర్తింపు రావాలి, నేను ఇచ్చిన కానుక గుర్తింపు రావాలి, నాకు గుర్తింపు రావాలని. నా ప్రియ తల్లి, దేవుని వాక్యము ఈ పూట గ్రంథస్థం చేయబడి ఉన్న దేవుడు నాతో, నీతో, మనతో సూటిగా చెప్తున్న మాట, నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక దినము ఒట్టూరులో 3 రోజులు సభలు జరుగుతూ ఉన్నాయి. నాకు పరిచయం లేదు. ఒక వ్యక్తి వచ్చారు, తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు. నేను పాట పాడుతాను అన్నారు. అప్పుడే స్టార్ట్ చేసాము. ఎవరో ఒక తమ్ముడు పాట పాడుతున్నాడు. పాడతాను అన్నారు కదా, ఈ పాట తర్వాత మీరు పాడండి నాయనా అన్న. పెద్ద వయసు. ఇప్పుడు పాడినాం. మరి ఇప్పుడు పాడతామంటే వాక్యం చెప్పే ముందు పాట పాడతాను, అప్పుడు జనం వస్తారు కదా, ఇక నా వాక్యం తర్వాత ఏ పాట లేకుండా వాక్యానికి సమీతురుగానే అన్నాడు. అంటే అప్పుడు ప్రజలందరూ వస్తారు, మైదానం అంతా నిండద్ది. నా పాటకి ఏం కావాలి? గుర్తింపు కావాలి. నేను చెప్పాను, అప్పుడు దాకా నేను ఉండకపోవచ్చు, నువ్వు బ్రతకపోవచ్చు. అప్పుడు దాకా నేను ఉండకపోవచ్చు. ఇట్లాగన్నాను. ఎందుకనంటే రాత్రి పెళ్ళిలాగా పెళ్ళి జరుగుతుంది. పాస్టర్ గారు ప్రమాణాలు చేయించకముందే ప్రమాణాలు చేస్తుండగా చనిపోయాడు. ఒక పెళ్ళిలో, అది లైవ్ వీడియోలో కూడా నేను చూసాను, చెప్పారు. పాస్టర్ గారు వాక్యం చెప్పి మ్యారేజ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రమాణాలన్నీ పూర్తి చేసి లైసెన్స్ చేతికి ఇచ్చి భార్య భర్తలుగా ప్రకటించకముందే చనిపోయాడు. కాబట్టి సమయమును మనం ఉపయోగించుకోవాలి. సమయమును ఉపయోగించుకోవాలి. మీరింటి దగ్గర పాడుతున్నారో లేదో నాకు తెలియదు.
సంఘంలో మాత్రం పాడుతున్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పాడుతున్నారు? సంఘంలో మాత్రం పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. 9ంటికి వచ్చి కొందరు పాడుతున్నారు, 10 తర్వాత కూడా వచ్చి నాకు పాట లేదంటే అటు ఇటు చూస్తున్నారు. ఎట్లయితేనే పాడుతున్నారు. కానీ దావీదు ఎక్కడ పాడాడు? దావీదు ఎక్కడ పాడాడు అంటే గొర్రెల దొడ్డిలో, అరణ్యములో పాడినాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పాడాడు? అరణ్యములో పాడాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే దావీదు పాడుకున్న పాట ఎవరో వింటారని గుర్తింపు కొరకు పాడుకోలేదు. ఆ వ్యక్తి ఆ దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన. హల్లెలూయా. అలాగా ఆ వ్యక్తి పాడుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా దావీదు పాట వినలేదు, దావీదుని గమనించలేదు, దావీదుని గుర్తించలేదు. కొన్ని దగ్గర వారిని గుర్తించి చైరేసి కూర్చోబెట్టి వారికి శాలువాలు కప్పుతారు. ఎందుకనంటే వారిని ఈ విధముగా గుర్తించాము అని, ఈ విధముగా గుర్తించాము. వారి యొక్క ప్రయాస, వారి యొక్క టాలెంటు, వారి యొక్క పని, వారి యొక్క శ్రమ అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట సంఘములో పరిచర్య చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ఈ పూట సంఘములో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు. ఈ పూట సంఘములో గుబ్బెలు విప్పి వారి కష్టార్జితాన్ని ప్రభువు కొరకు ఖర్చు పెడుతున్న బిడ్డలు ఉన్నారు. అలాగే అది శుక్రవారము కావచ్చు, శనివారము కావచ్చు, ఆదివారము కావచ్చు, బాధ్యత కలిగి క్రమము తప్పకుండా పాలు పొందుతున్న బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళను ఒక దైవజనుడు గుర్తించలేకపోవచ్చు, ఒక దైవ సేవకురాలు గుర్తించలేకపోవచ్చు, సంఘము గుర్తించలేకపోవచ్చు. అయితే అట్టి వారి కొరకు ప్రభు చెప్తున్న మాట, నిర్దోష చర్యలను, నీ యొక్క పరిచర్యను, నీ యొక్క ప్రార్థనను, నీ యొక్క దాతృత్వాన్ని, నువ్వు దేవునికి ఇచ్చే మనస్సును, నీ ప్రవర్తనను ప్రభువు గుర్తించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభువు గుర్తించుచున్నాడు. నేను గుర్తించిన అంత ఉపయోగం లేకపోవచ్చు, సంఘ పెద్దలు గుర్తించిన అంత ప్రయోజనం లేకపోవచ్చు, కానీ ప్రభువు నిన్ను గుర్తిస్తున్నాడు. ఈ పూట ఈ ఆరాధనకు నువ్వు ఎంత దూరము నుంచి నడిచి వచ్చావో నా ప్రభువు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు. ఈ పూట ఈ ఆరాధనకు ఉదయాన్నే పరుగు పరుగున నేను నా దేవుని మందిరములోనికి వెళ్ళాలని నువ్వు సిద్ధపడి త్వరగా సిద్ధపడి నువ్వు దేవుని మందిరానికి నీ ఇంటి పని, వంట పనులు చక్కపెట్టుకుని ఎవరైతే అత్యాసక్తితో అడుగు పెట్టారో వారిని కూడా నా ప్రభువు గుర్తించుచున్నాడు.
అమ్మమ్మ ఏం చేస్తున్నాడమ్మా? గుర్తించుచున్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ వస్తున్నారు, వెళుతున్నారు, కానీ కొందరు ఎంతో ప్రయాసతో వస్తున్నారు, ఎంతో ఆసక్తితో వస్తున్నారు, ఎంతో భక్తితో వస్తున్నారు, ఎంతో అవసరముతో వస్తున్నారు. వారిని నా దేవుడు గుర్తించుచున్నాడు. ఏం చేస్తున్నారమ్మా? వారిని నా దేవుడు చెప్పాలి. వారిని నా దేవుడు గుర్తించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నువ్వు ఏ స్వభావముతో ఈ స్థలములో అడుగుపెట్టినా నా దేవుడు గుర్తించిన దేవుడు మౌనముగా ఉండడు. నీ జీవితంలో 3 విధములైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. చెప్పాలమ్మ, ఎన్ని ఆశీర్వాదాలు? 3 విధాల ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు, గుర్తిస్తూ ఉంటాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సమయానికి వస్తున్నావా? ఆయన గుర్తిస్తున్నాడు. ఆలస్యంగా వచ్చిన వారిని కూడా, నిర్లక్ష్యముగా వచ్చిన వారిని కూడా గుర్తిస్తున్నాడు. ఆసక్తితో వచ్చిన వారిని కూడా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ఇలాగా ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు నేను గమనిస్తూ ఉంటా. వీరు సంఘ పక్షాన వచ్చారా లేకపోతే బంధువుల పక్షాన వచ్చారా? ఎవరి పక్షాన? సంఘ పక్షాన. అంటే సంఘ పక్షాన వచ్చిన వాతావరణం ఎలా ఉంటుందంటే, వారు కార్యక్రమం 6 గంటలకు పెట్టమంటే 6 గంటలకి వాళ్ళు సేవకులతో ఉంటారు. పాట పాడమంటే పాట పాడతారు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు. సేవకులకు కాస్త అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఉంటారమ్మా? ఏదన్నా మైక్ పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా చేసుకోవాలన్నా డ్రమ్ కొట్టాలన్నా కాస్త అందుబాటులో ఉంటారు. వీళ్ళు సంఘ పక్షాన వచ్చిన వారు. ఎవరి పక్షాన? చెప్పాలి. ఏ పక్షాన? సంఘ పక్షాన వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? కాస్త సేవకులకి అందుబాటులో ఉండి, అన్న ప్రార్థన చేద్దామా, అమ్మ ప్రార్థన చేయమా, తమ్ముడు ప్రార్థన చేయనానంటే, ప్రభా మరి ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించు, పాటలు ప్రారంభిస్తున్నాం లేకపోతే వాక్యం ప్రారంభిస్తున్నాం. వీళ్ళు దేవుని స్తోత్రం. ఏ పక్షాన? సంఘ పక్షాన. దేవునికి స్తోత్రం. ఆ బంధువుల పక్షాన వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంక వాళ్ళు దెయ్యాలాగా తయారవుతారు. ఎట్లాగమ్మా? తయారైపోయి ఇక కరెక్ట్గా ఇక భోజనం టయానికి వస్తారు. ఏ టయానికి వస్తారు? ఇక సంఘానికి వారికి సంబంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు. సంఘస్థులు అని గుర్తించే ఆ స్వభావాలు ఇక అక్కడేం కనిపించవు. ఇక ఆ సమయాన్ని వచ్చి ఇక వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పలకరించుకుని, అది తినేది ఏదో తినుసుకుని, ఎత్తుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. రాత్రి సంఘపక్షాన్ని వచ్చిన వాళ్ళు నాకు 2 కనిపించారు. అమ్మా, నాకు 2 కనిపించారు. రాత్రి మాత్రం నేను 2 పేర్లు చెప్తాను. మిగతా వాళ్ళు సంఘపక్షాన వచ్చారని నా ముందు చెప్తే నేను ఒప్పుకోను. దేవునికి స్తోత్రం. ఏదో వాళ్ళ అప్పులు తీర్చుకుంటాకు వచ్చారు, వాళ్ళ అప్పులు చెల్లించుకుంటాకు వచ్చారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పక్షాన వచ్చేవారు ప్రార్థనాపూర్వకంగా, బైబిల్ ఉంటుంది వారి చేతిలో, వారు సేవకులతో ఉంటారు. ఎవరితో ఉంటారమ్మా? సేవకులతో ఉంటారు. వాళ్ళు 6 గంటలకంటే 6 గంటలకి, అయ్యా మరి 6 గంటలకు పెట్టమంటారా, 7 గంటలకు పెట్టమంటారా, మీ ఇష్టం. నిరంతర స్తోత్రాలు కూడా ఆయన. సాయంత్రమైన రెడీయే, రాత్రి అయిన రెడీయే, ఉదయమైన రెడీయే, సాయంత్రమైన ఏ సమయమైనా రెడీయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘపక్షాన కాని వాళ్ళు ఏ సమయంలో చదివింపులు వేస్తున్నారో చదివింపు వేస్తారు, ఏ సమయంలో భోజనాలు జరుగుతాయో చూసుకుని భోజనం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు ఎత్తి చెప్తున్నాను, ఇప్పుడైనా సంఘము ఎంట్రన్స్ అనేది అక్కడికి ఉంటే, సంఘపక్షాన్ని ఉంటే మీకు ఆశీర్వాదం, వారికి కూడా ఆశీర్వాదం. సంఘపక్షాన నువ్వు అడుగు పెడితే, ఏ పక్షాన? నీ అడిగే అక్కడ ఆశీర్వాదం, నీ అడిగే అక్కడ
ఆ కుటుంబానికి ఆశీర్వాదం, బిడ్డలకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదా ఎలా పోతున్నావంటే నేను యెహోవా పక్షమున వచ్చుచున్నాను. ఏమంటున్నాడమ్మా? ఎవరి పక్షాన? యెహోవా పక్షమున వచ్చుచున్నాను. యెహోవా పక్షమున వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా పక్షమున వచ్చిన వారు ఆశీర్వాదం. వారు ఏ స్థలములో అడుగుపెట్టినా ఆ స్థలానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము యెహోవా పక్షమున వెళ్ళగలిగితే, ఏ పక్షాన? యెహోవా పక్షమున వెళ్ళగలిగితే. నేను కొన్ని దగ్గరలో గమనిస్తూ వెళ్తూ ఉంటాను, వాక్యం చెప్తాను, ప్రార్థన పాటలు చేస్తాను. ఒకళ్ళు కనిపించరు అక్కడ. కానీ నేను తర్వాత అడుగుతాను, పలానా కార్యం జరిగింది కదంటే, అన్న మమ్మల్ని కూడా పిలిచారు, మేము అప్పు తీర్చుకున్నాం, భోజనం చేసుకున్నాం, వచ్చాం. అప్పు తీర్చుకున్నాం, అప్పు చెల్లించేసుకున్నాం, భోజనం కూడా చేసుకున్నాం, వచ్చాం. ఓహో, సంఘపక్షం. యెహోవా పక్షమును కాదు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పక్షమున నువ్వు అడుగు పెడితే నీకు విలువ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? నీకు నీ స్థాయి పెరుగుతుంది, నీ స్థితి పెరుగుతుంది, నీకు విలువ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఈ స్థలానికి వస్తున్నారు, యెహోవా పక్షమున వస్తున్నారా లేక వేరొక పక్షమున వస్తున్నారు? ఆయన ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? గుర్తిస్తున్నాడు. ఈ మొదటి మాట ధ్యానం చేసుకుందాం, సమయం చాలా అయిపోయింది. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. సౌలు అనే ఒక రాజు ఉన్నారు. ఆయన ఇజ్రాయేలు ప్రజలను అనేక సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ఈ అనేక సంవత్సరాలు ఏలుబడి చేసి కావలసినంత బంగారము, కావలసినంత ఎండి వెలగలిగిన నాణ్యాలు ఇవన్నీ సమకూర్చుకున్నాడు. ఇక అంతకాలము పదవిలో ఉన్నాడు, అంతకాలము అతడు అధికారములో ఉన్నాడు. అతని ఫ్యామిలీ ఒక 10 తరాలకు కావలసిన ధనము, భూములు, ధాన్యము, డబ్బు, బంగారము, వనరులు అన్నీ సమకూర్చుకున్నాడు. ఇక దిగులు లేదులే అని ప్రజలు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మరికొందరు చెప్తారు, మా పూర్వీకులండి బాగా ధనవంతులు, కానీ మా దగ్గర ధనం లేదు అని చెప్తారు. మరికొందరు చెప్తారు, ఒకప్పుడు ఈ చేతులతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, కానీ ఇప్పుడు నా చేతిలో రూపాయి లేదు అని చెప్తారు. ఈ వాక్యము చూస్తే వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. సౌలు జీవితములో ఆ సంపాదించిన స్వాస్థ్యము నిలవలేదు. ఎందుకు నిలవలేదంటే సౌలు యొక్క మనస్తత్వాన్ని ఆ వ్యక్తి కదలికలను, ఆ వ్యక్తి నడవడికను, ఆ వ్యక్తి ఆలోచన విధానాన్ని మనుషులెవరూ గుర్తించలేకపోయారు. దేవుడు గుర్తించాడు.
దేవుడు గుర్తించాడు. దేవుడు గుర్తించి ఆ వ్యక్తి స్వభావము, ఆ వ్యక్తి ఆలోచన విధానము చాలా భయానకరముగా ఆ వ్యక్తి జీవితము మారిపోయింది. ఇక ఆ వ్యక్తి జీవితం మారిపోయేసరికి ఆ వ్యక్తి ఈ ఆశీర్వాదానికి యోగ్యుడు కాదు, ఈ ఆశీర్వాదానికి అర్హుడు కాదు అని ఆ వ్యక్తి జీవితంలో ఆ స్వాస్థ్యము నిలవలేదు. ఆ స్వాస్థ్యము నిలవకుండానే ఆ వ్యక్తి సంతానము తినుటకు ఆహారము లేకుండా, త్రాగటానికి పానీయము లేకుండా ఆ వ్యక్తి ఆ విధముగా అతని జీవితము మారిపోయింది. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రభువు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు, నీ స్వభావాన్ని గుర్తిస్తూ ఉన్నాడు, నీ ఆలోచన విధానాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15 అధ్యాయము 35 వాక్యాన్ని మనము గమనించి చూస్తే, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. ఇక్కడ చూస్తే ఈ దైవజనుడు ఆ వ్యక్తిని గూర్చి దుఃఖపడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యా, దైవజనులు కదా, ఆ వ్యక్తిని గురించి నువ్వెందుకు దుఃఖపడుతున్నావంటే, అతని జీవితాన్ని గుర్తించాను, అతని సాక్ష్యాన్ని గుర్తించాను, అతని మాట తీరు గుర్తించాను, అతని బ్రతుకును గుర్తించాను, అతని స్వభావాన్ని గుర్తించాను. అతని హృదయము దెయ్యపు ఆలోచనలతో నిండిపోయాయి. కర్ణ పిశాచులను ఆశ్రయిస్తున్నాడు. ఇదిగో లోకము వైపే అతడు మొగ్గు చూపుతున్నాడు. దేవుని వైపు అతని వ్యక్తి ఆలోచన లేకుండా ఎంతసేపు కర్ణ పిశాచి ఏం చెప్తే నేను అదే నా రాజ్యములో చేయాలి, నా ఇంటిలో చేయాలి, నా కుటుంబంలో చేయాలి అంటూ ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మరలా ఇక్కడికి వచ్చి స్తోత్రం అంటున్నాడు అని ఆ వ్యక్తిని బట్టి నేను దుఃఖిస్తున్నాను. ఏం చేస్తున్నాను? దుఃఖిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఎవరైనా దేవుని వాక్యానుసారముగా జీవితాన్ని కొనసాగిస్తారు. లోకం మీద విశ్వాసం ఉంచి లోక సంబంధముగా బ్రతికే వాళ్ళు దారిపోయే దానే చెప్పినా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. ఏం చెప్తే అదే చేస్తారు. అయితే ఇలాంటి స్వభావాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అలవాట్లు సౌలు జీవితములో ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి దైవజనుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఎలా ఉన్నాడు అంటే, మరియు తాను సౌలును ఇశ్రాయేలీల రాజుగా నిర్ణయించినందుకు దేవుడు కూడా బాధపడుతూ, దేవుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఇక దేవుణ్ణి బాధపెట్టి, దైవజనుణ్ణి బాధపెట్టి, సంఘాన్ని బాధపెట్టిన ఈ వ్యక్తి స్వాస్థ్యము నిలవుకోకుండా ఆ స్వాస్థ్యము అలా కరిగిపోయింది. నా తల్లి, నా సహోదరి, నువ్వెంతైనా సంపాదించు, ఎలాగైనా సంపాదించు, దైవజనుడు నీలో భక్తి లక్షణాలను
గుర్తిస్తూ ఉన్నాడు. దేవుడు నీ యొక్క చర్యలను, నీ యొక్క స్వభావాన్ని, నీ ప్రవర్తనను గుర్తిస్తూ ఉన్నాడు. అందులో భక్తి అనేది నీ జీవితంలో ఉంటే, క్రీస్తు శరీరాన్ని గూర్చిన ఆసక్తి నీలో ఉంటే, అది ఆత్మ సంబంధమైనదైతే నీ స్వాస్థ్యము, నీ కష్టార్జితము ఎక్కడికి పోదు. అది సదాకాలము 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 నిలచి ఉంటుంది. ఆమేన్. ఇక్కడ ఆ మాట, ఆ పదాన్ని మరలా చదువుదాం. ఒకసారి చదవండి. కీర్తన, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. సదాకాలము నిలుచును. సదాకాలము. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు 43 పూర్తి అయిపోతున్నాయి. అమ్మా, ఎంత పూర్తి అయిపోతున్నాయి చెప్పాలి? 43 పూర్తి అయిపోతున్నాయి. ఇంకా బ్రతికితే సుమారు ఎన్ని రోజులు బ్రతుకుతామా అమ్మ? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం సుమారు చెప్పండి అమ్మా. ఇంకొక 15, ఇంకొక 10. అయినను ఆ యొక్క కష్టమని బైబిల్ చెప్తుంది. బ్రతికినా అమ్మా భూమికి భారం అవుతాం, చర్చికి భారం అవుతాం, విశ్వాసులకు భారం అవుతాం, భార్యకి భారం అవుతాం, అల్లుళ్ళకు భారం అవుతాం, కోడళ్ళకు కూడా. ఎవరన్నా ఉన్నారా మా అత్త 150 సంవత్సరాలు బతికితే బాగుండు అన్నవాళ్ళు? ఒకళ్ళు చేస్తారా అమ్మా? చెప్పడు తల్లి. మా అత్త 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము 50లోనే వెళ్ళిపోవచ్చు, 60లోనే వెళ్ళిపోవచ్చు. ఏది ఏమైనా సిద్ధపడి త్వరగా వెళ్ళిపోవటమే మంచిది. సిద్ధపడి త్వరగా వెళ్ళిపోవటమే మంచిది. దేవునికి స్తోత్రం. చెప్పట, త్వరగా వెళ్ళిపోవటమే మంచిది. ఉదయాన్నే లాజర్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఒక తల్లి వెళ్ళిపోయింది అని దైవజనుడు బాధపడతా ఉన్నాడు. మరలా నాతో ఏం చెప్పారంటే, ఆ తల్లికి 60 సంవత్సరాలు ఉన్నాయి. నిన్న ఆదివారం ఆమె మైక్ తీసుకుని సాక్ష్యం చెప్పింది. కానీ ఆమె వెళ్ళిపోకుండా ఉంటే ఆమె ఆస్తులు అనుభవించటానికి ఉన్నారు, కానీ ఆమెకు పట్టెడు మెతుకులు పెట్టి పరామర్శించేవారు లేరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనిషి ఒక 50-60 సంవత్సరాలే బ్రతకటం కష్టంగా ఉంది. ఉన్ననాలు అనుభవిస్తాం. ఉన్ననాలు అమ్మా, ఉన్ననాలు మన మెళ్ళలో బంగారం, మెళ్ళలోనే చెవులుకున్నాయి అమ్మా, చెవులుకున్నాయి, చెవులకే ఉంటాయి, వేళ్ళకున్నాయి, వేళ్ళకే ఉంటాయి. మరి 50 సంవత్సరాల తర్వాత చెప్పాలి, 50 సంవత్సరాల తర్వాత ఈ ఎవరివి అవుతాయో, కోడళ్ళకి వెళ్ళిపోతాయో, కుమార్తెలకి వెళ్ళిపోతాయో, లేదా మధ్యదారిలో ప్రయాణం పోతే మరి అపరిచితులు ఎవరు తీసేసుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ వాక్యము చెప్తుంది, సదాకాలము నిలుచును. సదాకాలము నిలుచును. సదాకాలము నిలుచును అంటే ఆత్మ సంబంధమైన స్వాస్థ్యము. కొట చప్పట్ల హల్లెలూయా. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యము. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన స్వాస్థ్యము అనగా నీ జీవితములో, నా జీవితములో, మన జీవితములో ఇది క్రీస్తు శరీరము. ఇక్కడ ఉన్న దైవజనులు
దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కలిపి క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరాన్ని నువ్వెంతగా సంఘమును ప్రేమిస్తావో, ఈ క్రీస్తు శరీరము కొరకు నువ్వు ఎంతగా శ్రమ పడతావో, ఈ క్రీస్తు శరీరము కొరకు ఎంతగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో, ఈ క్రీస్తు శరీరము కొరకు ఎవరైతే శ్రమ పడతారో ఈ క్రీస్తు శరీరము కొరకు వారికి కలిగిన దానిలో గుప్పెలు విప్పి ఖర్చు పెడతారో, ఇదంతా నా ప్రభువు గుర్తించుచున్నాడు. చెప్పాలమ్మా, ఏం చేస్తున్నాడు ఆయన? గుర్తించుచున్నాడు. గుర్తించి ఇక్కడ నీకే గుర్తింపులు లేవు, కానీ ఆయన ఇది నీకు పరలోకములో స్వాస్థ్యముగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. నీవు శరీరం మీద కలిగి ఉన్న బంగారము నీ జీవుడు ఆగుతుంతోటే ఎవరిదవుద్దో నీకు తెలియదు, కానీ నువ్వు ఆత్మ సంబంధముగా నువ్వు చేసిన ప్రతి పరిచర్య, ప్రతి ప్రార్థన కూడా పరలోక రాజ్యములో అది నీకు స్వాస్థ్యముగా నా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అది కొద్ది రోజులుండి నీకు దూరం అయ్యేది కాదు, ఎవరైనా నీ దగ్గర దోచుకునేది కాదు, తీర్చుకునేది కాదు, సదాకాలము నిలుస్తుంది. ధనవంతుడు లాజరు చూసినట్లయితే ఇదిగో ధనవంతుడిది అయిపోయింది, ధనవంతుడిది అయిపోయింది. ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా డబ్బులు లేవు. బాటిల్ కాదు, వాటర్ ప్యాకెట్ కూడా. అయ్యా తండ్రి అయిన అబ్రహామా ఏమన్నాడంటే, లాజరు అమ్మా అసలు గ్లాసులో ఏలు పెట్టిస్తే తాగుతాం మనం. ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తున్నారు పిల్లలు, ఎవరన్నా ఒక ఏలు గ్లాసులో ఉంటే తాగుతామా? ఏమంటాం? గ్లాసు కింద ఆనంద్ గారు కోడళ్ళకి నేర్పుతూ రాత్రి గ్లాసు కింద పట్టుకోవాలని చెప్తాడు ఫస్ట్ రోజునే. మనక ఎక్కడ పట్టుకోమంటాడు ఆనంద్ గారు? నాకు బాగా గుర్తు. మై గ్లాసు కింద పట్టుకోమని వీళ్ళు ఇప్పటికి పట్టుకుంటే నాకు ఇప్పుడు కూడా మంచినీళ్ళు ఇస్తుంటే ఆనంద్ గారు నాకు గుర్తొస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పట్టుకోవాలమ్మా? గ్లాసు కింద పట్టుకునే వాళ్ళంటాడు. దేవునికి స్తోత్రం. సహజంగా చిన్నపిల్లలు 2 సార్లు వెళ్ళి ఆ యొక్క క్యాన్ దగ్గరికి వెళ్ళి బింది దగ్గరికి వెళ్ళి తాగారనుకో, మనం తాగటానికి సంకోచిస్తామా లేదా? ఏమా నా పరిశుద్ధ అంటే మానవ స్వభావం అది. నేను నువ్వు వచ్చారు ఏ సార్లు మనం పిల్లలు 2-3 వెళ్ళి తాగి ముంచిపోసారు, మనం వెంటనే సంకోచిస్తాం. ఇంకో గ్లాసు ఉంటే ఫ్రెష్గా ఆ గ్లాసులో తాగటం ట్రై చేస్తాం, లేకపోతే ఈ గ్లాసునైనా ఒకసారి కడుక్కుని తాగుతాం. మనం తాగి పిల్లలు చెప్తారు ఎత్తిపోసుకుని తాగాలని చెప్పి వస్తాం మనం. కానీ ఇక్కడేమంటున్నాడంటే ఒక గ్లాసు ఇమ్మంట్లా, అతని ఏలు ముంచి ఒక చుక్క. అంటే ఎంతగా ఆ వ్యక్తి జీవితము దిగజారిపోయింది. అంటే అతడు ఈ భూలోకములో గుర్తింపులు చూసుకున్నాడు, కానీ పరలోక రాజ్యములో నా ప్రభువు నన్ను గుర్తిస్తున్నాడు. ఇదిగో నా జీవితంలో పరిచర్య ఆత్మ కావాలి, ప్రార్థనాత్మ కావాలి, స్తోత్రాత్మ కావాలి, సంఘము పట్ల ఒక ఆసక్తి కావాలి అన్న ఇంకిత జ్ఞానము కోల్పోయినందున అతని స్వాస్థ్యము అక్కడితో స్మాష్ అయిపోయింది. అంటే త్రాగటానికి కూడా గ్లాసు దిక్కు లేని స్థితికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఏలు ముంచన్న ఒక చుక్కేస్తే చాలనే స్థితిలోనికి ఆ వ్యక్తి వచ్చాడు. ఆ విధముగా కాకుండా నీ పరిచర్యను నా ప్రభు గుర్తించును కాక. ఆయన దృష్టిలో గుర్తించేంత పరిచర్య ఆత్మ నా దేవుడు నీకు అనుగ్రహించును కాక. తదుపరి ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు. మనిషి జీవితములో 3 విధాల మనుషులు ఉన్నారు. యేసు ప్రభు అంటే ఇష్టము లేని ప్రజలు ఉన్నారు. ఒకటి చెప్పండి, ఒక ప్రజలు, ఒక గుంపు. యేసు ప్రభు అంటే ఇష్టము లేకుండా ఇష్టం వచ్చినట్లు దూషణ మాటలు మాట్లాడే గుంపు ఒకటి. అసలు దేవుడే లేడు అని చెప్పే గుంపు మరొకటి. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన గుంపు.
అయితే ఈ ఆపద దేవుడు లేడు అని చెప్పేవారికి ఆపదలు వస్తున్నాయి. యేసు ప్రభువుని దూషించే వారికి కూడా ఆపదలు వస్తున్నాయి. యేసుక్రీస్తుని నమ్మి ప్రార్థించే వారికి అధికమైన ఆపదలు వస్తున్నాయి అని బైబిల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 19 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 34వ కీర్తన 19 వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆపదలు, అనారోగ్యాలు, ఇంకా అనేకమైనవి మన జీవితంలో మనకు వస్తూ ఉంటాయి. ఈ ఆపదలు వచ్చినప్పుడు నీ శత్రువు చూసి నిన్ను ఎగతాళి చేస్తాడు. ఈ ఆపదలు వచ్చినప్పుడు నీ శత్రువు చూసి నిన్ను గేలు చేస్తాడు. ఈ ఆపదలు వచ్చినప్పుడు నీ శత్రువు చూసి నిన్ను చిన్న చూపు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఆపదలు నీ జీవితంలో వచ్చినప్పుడు క్రైస్తవుడు సిగ్గుపడనవసరం లేదు. ఒక దైవజనునికి అప్పటికే 4 బిడ్డలు. ఆయన కేరళ రాష్ట్రంలో ఉంటారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి పరిచర్య చేయమని ప్రభువు ప్రేరేపిస్తే తమిళనాడుకు వెళ్ళాడు. రామేశ్వరం అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతానికి వెళితే అస్సలు ఆ దైవజనుడికి తమిళు తెలియదు. వేరొకరిని ఆశ్రయించి ఒక వాక్యము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక అట్ట మీద రాసుకుని ఆ మార్కెట్లో అలా వెళుతూ సువార్తను ప్రకటిస్తుంటే ఎవరైనా దయ కలిగిన వారు ఒక అణ 5 పైసలు పావల వేస్తే వాళ్ళు అలాగే అవి తీసుకొచ్చుకుని ఆ పిల్లలకి వంట చేసుకుని ఎన్నో రోజులు గంజితోనే బ్రతికి ఆ పిల్లలు ఏడుస్తుంటే పాలు లేక నీళ్లు వేడి చేసి ప్రార్థన చేసి, అయ్యా ఈ నీళ్లు త్రాగంగానే పిల్లలు నిద్రపోవాలని ప్రార్థన చేసి పట్టించిన దినాలు ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ గేలు చేస్తూ అవమానపరుస్తూ ఉంటే ఆ దైవజనుడు సిగ్గు అనేది లేకుండా అదే ప్రాంతంలో అదే ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. 4 పిల్లలు ఇంకా సంతానం కలుగుతూ ఉంది. కానీ ఈ దైవజనుడికి సిగ్గు లేదు, సిగ్గుపడట్లేదు. ఆర్థిక పరిస్థితులు వెంటాడుతూ ఉన్న దిగులు లేకుండా దేవుని ముఖము చూస్తూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, పరముకు చేరకనే వెళ్ళేదా. నేను ఏడుస్తూ గడుపుతున్నాను, యేసుతో నడుస్తున్నాను అంటూ వెళ్ళిపోతున్నారు. ఆ దైవజనుడిని నేను చెన్నై పట్టణంలో చూసి సాక్ష్యం విన్నాను కొద్దిగా. ఆయన యొక్క జీవిత చరిత్ర పుస్తకం తెచ్చుకుని దాన్ని పూర్తిగా 2 మార్లు నేను చదివిన తర్వాత అది నన్ను ప్రభావితం చేసి అప్పుడు ప్రొజెక్టర్ కొనుక్కొచ్చి అప్పుడు ప్రొజెక్టర్ పరిచర్య చేయడానికి ఆయన యొక్క జీవిత చరిత్ర చదివిన తర్వాత నేను ప్రభావితం చేయబడ్డాను. దేవునికి స్తోత్రం. అలాగా ఆ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితుల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. వస్త్రాలు లేకపోయినా, భోజనం లేకపోయినా, ధనం లేకపోయినా, గుర్తింపు లేకపోయినా సిగ్గుపడలే. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి సునామీ వచ్చింది. అప్పటికే అక్కడ ఆయన పరిచర్య చేస్తున్నారు. సునామీ వస్తే ఆ ప్రజలకు సహాయము చేయటానికి మరికొంతమంది క్రైస్తవులు ఆ ప్రాంతానికి ధనము తీసుకుని వచ్చారు.
ఇక్కడ లోకల్గా వీళ్ళ యొక్క చర్య తెలిసిన వాళ్ళు, ఇలా ఈ ప్రాంతం యొక్క స్వభావాలు తెలిసిన వారు ఎవరున్నారంటే ఈ దైవజనుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అదంతా ఈ దైవజనుడికి అప్పగిస్తే ఈ దైవజనుడు ఎవరి మధ్యలోనైతే భోజనం లేకుండా, ఎవరి మధ్యలోనైతే సువార్త ప్రకటించడం తిరిగాడో వాళ్లకు బకీటు, జగ్గు, రేషను ప్రతి ఒక్కటి కూడా ఆ కరువు దినములు పూర్తయ్యేంత వరకు ఈ దైవజనుని పరిచర్య ద్వారానే ఆ ప్రజలు పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. ఆ ప్రాంతానికి సునామీ అనే ఆపద వచ్చింది. అనాదిలో ఒక అనాదికి దైవజనుడు మార్చబడలేదు. ఆ ప్రాంతాన్ని పోషించి, ఆ ప్రాంతాన్ని సంరక్షించి, ఆకలి చావులు లేకుండా కాపాడగలే స్థాయి ఈ దైవజనునికి ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఒక ప్రాంతానికి అడుగు పెట్టాడు అంటే ఆయన పోషించబడటానికి కాదు, ఆ ప్రాంతాన్ని పోషించటానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు అంటే పోషించేవాడే. ఆపత్కాలమందు దేవుని బిడ్డలు సిగ్గునందరు. ఆపత్కాలమందు దేవుని బిడ్డలు సిగ్గునందరు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, అపోస్తుడైన పౌలు గారు ప్రయాణం చేస్తున్న వాడు పగిలిపోయింది. అక్కడ చూస్తే ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉన్నారు. అక్కడ పౌలు గారు చూస్తే అక్కడ ఖైదీ. అక్కడ ఏంటమ్మా? ఖైదీ. దేవుని స్తోత్రం. ఖైదీ. సౌమ్య, కౌశల్య, ఒక పూట పెట్టుకోవచ్చు కదా మీరు పందాలు. మీకు చర్చి జంక్షన్ పాయింట్ మీ ఇద్దరికి. నువ్వు ఒక పూట వాళ్ళ ఇంటికి పోతామో, వాళ్ళు ఒక పూట మీ ఇంటికి రావటం పెట్టుకుంటే సరిపోద్ది. ఈ చర్చినే మీరు జంక్షన్ పాయింట్గా చేసుకున్నట్టున్నారు. ఎవరి పిల్లలు వాళ్ళ ఒళ్ళో ఉంటేనే క్షేమం, లేకపోతే కొరుకుతాడు. జైశీల పిల్లోని పంపిస్తాను, ఏం చేస్తాడు? ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క 25 గ్రాములు కొరుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరికాడు అని నెపమేసేకందుకు మన బిడ్డను మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొరికేవాళ్ళు లేకపోతే అలా చెర్లగిపోతారు. వాళ్ళు కొరికేవాళ్ళు ఉంటే భయం ఉంటుంది. ఏముంటుందమ్మా? భయం ఉంటుందమ్మో, నా కొడుకుని ఎవరైనా కొరుకుతారేమోనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు సంకెళ్ళుతో, దేంతోనమ్మా? సంకెళ్ళుతో ఉన్నాడు. వాడు పగిలిపోయింది. వాళ్ళు ఆహారము తిని 14 దినాలైంది. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, ఈ రొట్టె మీ ప్రాణ రక్షణకు ఉపయోగపడుతుంది. కొట్టు చప్పట్ల. హల్లెలూయా. హల్లెలూయా. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. హల్లెలూయా. నీవు ఈ సంఘములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తివని నా దేవుడు గుర్తిస్తే, ఏ స్థలములో నీ జీవితం ఉన్నా నువ్వు వాడిపోయే అవకాశము లేదో, సిగ్గుపడే పరిస్థితులు నీ బ్రతుకులో ఇక ఎన్నడూ రాదు. నా దేవుని వాగ్దానం చెప్తుంది, నా జనులు ఇక ఎన్నడూ, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడనీయడు, యేసయ్యా, ఓడిపోనీయడు.
ఓడిపోనీయడు. అంటే అందరు కాదమ్మా, అందరికి కాదు. నువ్వు వాడిపోతున్నావు, నువ్వు సిగ్గుపడుతున్నావు. దానికి కారణం ఏమిటంటే సంఘము పట్ల ఆసక్తి లేదు. దేని పట్ల? పరిచర్య పట్ల ఆసక్తి లేదు, సువార్త పట్ల ఆసక్తి లేదు. క్రీస్తు శరీరము పట్ల, నీకు ఉపవాస ప్రార్థన పట్ల, కన్నీటి ప్రార్థన పట్ల, ఎడతెగని ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గింది. లోక ఆశలు, శరీరాశల మీద నీకు ఆసక్తి పెరిగిపోయింది. అందుకని నీ జీవితంలో వాటమి పాలవలసి వస్తున్నావు. నీ జీవితంలో సిగ్గుపడవలసిన పరిస్థితుల్లో నిన్ను ఏలుబడి చేస్తున్నాయి. ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థిస్తావో, సంఘము పట్ల ఆసక్తి కలిగి ఉంటావో, పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉంటావో, నా దేవుడు గుర్తిస్తాడా. నా దేవుడు ఆపత్కాలములో కూడా నీవు సిగ్గుపడనవసరము లేదు. ఆ దైవజనుడు ఆర్థిక పరిస్థితుల మధ్యలో ఆహారము సరిగా లేక, వస్త్రములు సరిగా లేక తిరుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడమ్మా? తిరుగుతూ ఉన్నాడు. ఇక చూసిన వాళ్ళందరూ కూడా ఇదేంటి బ్రతుకు? ఒకప్పుడు నేను ఇక్కడే రిక్షా వేసుకు తిరిగేవాడిని. ఆ రిక్షా వేసుకు తిరుగుతుంటే ఒక వ్యక్తి చాలా అవమానంగా ఉంది అన్నాడు. నాకు లేదు కదా సిగ్గు, నాకు లేదు కదా అవమానం, నాకు సిగ్గు లేదు, నాకు అవమానం లేదు. ఆపత్కాలమున నా దేవుడు నన్ను సిగ్గుపడనివాడు. కానీ ఎవరైతే ఈ వ్యక్తిని గేలు చేశారో, ఈ వ్యక్తిని చిన్నచూపు చూశారో, ఎవరైతే బ్రతకటానికి వచ్చాడు, ఇంతమంది పిల్లలతో అన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తి చేతుల మీదుగా ఆహారము పెట్టి, వస్త్రము ఇచ్చి, వస్తువులు ఇచ్చి బ్రతికించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. నా దేవుడు నిన్ను గేలు చేసేవారు ఎదుట ఓడిపోనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం. చెప్పు, సాతానా నేను వాడిపోను, నేను సిగ్గుపడను. అందరు చెప్పలేరు ఈ మాట. ప్రార్థన పట్ల ఆసక్తి లేని వారు చెప్పలేరు. సంఘము పట్ల ఆసక్తి లేని వారు ఈ మాట చెప్పలేరు. ఎంతగా సంఘము పట్ల నీకు ఆసక్తి ఉందో, సాతాను అప్పుడు నీకు భయపడుతుంది, అప్పుడు నీకు శోధన భయపడుతుంది. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉంటే నీ వైపు చూస్తానికే సాతానికి వణుకు, దడ, భయం పడుతుంది. దేవునికి స్తోత్రం. చివరి మాట 37 అధ్యాయము 19 వాక్యం చివరి మాట. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈరోజు ఆరాధనైనా పక్కన పెట్టి తృప్తిగా తిని పడుకోవటం కాదు. కరువులో ఎక్కడమ్మా ఎలా ఉంటావు నీవంటే తృప్తిగా. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే రాత్రి పగలు కష్టపడతారు. ఏనాయనా ఏంటి కష్టము, ఏమో కష్టం అంటే బిడ్డల కోసం. ఎవరి కోసం? బిడ్డల కోసం. ఒక పెద్ద ఆయన సంపాదించాడు. కొడుకు అడిగాడు, నాది నాకు పంచి, నాది నాకు ఇచ్చే అన్నాడు. ఏమన్నాడు? నాది నాకు పంచేయి, నాది నాకు ఇచ్చేయి. నేను రూపాయికి 10 రూపాయలు సంపాదించుకుంటా నా తెలివితో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుని సంపాదించి మీ పిల్లలకి ఇవ్వకోకుండా మీరు కోట్ల రూపాయలు కట్టగట్టి వారి చేతిలో పెట్టినా వారి బ్రతుకులలో కరువే తప్ప తృప్తి ఉండదు. ఏముండదమ్మా? కోట్లు సంపాదించి కట్టగట్టి నీ పిల్లల చేతిలో పెట్టినా క్రీస్తు లేకపోతే వాళ్ళు కరువే. దానికి వాక్య ఆధారము చూపించి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. యోహాను లూకా సువార్త
15 అధ్యాయం 14 వాక్యం. కోట్ల రూపాయలంతా అదంతయు ఖర్చు చేసిన తరువాత, అక్కడ మెన్షన్ చేసి చదవండి, కోట్ల రూపాయలు అంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప ఆ కరువు రాగా, దేశమందు గొప్ప కరువు రాగా. ఇప్పుడు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించి పిల్లలకి ఇచ్చిన ప్రయోజనము శూన్యమే. వారు యేసయ్యను కలిగి ఏ పిల్లలు ఉంటారో, ఏ సంతానము ఉంటారో వారు కోటేశ్వర్లే. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుస్తుంది. ఆపత్కాలములో వారు సిగ్గునందరు. ఆపత్కాలములో వారు సిగ్గునందరు. నిర్భయముగా, ఎలాగమ్మా? నిర్భయముగా, సిగ్గుపడరు, వాడిపోకుండా నిర్భయముగా నిలుస్తుంటారు. ఈ తండ్రి ఈ వ్యక్తికి అన్నీ యేసయ్య లేకుండా అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇక ఆ కోట్ల రూపాయలు పట్టుకుని ఆ వ్యక్తి వాక్యము లేనందున, క్రమము లేనందున, భయము లేనందున ఆ వ్యక్తి 13 వాక్యాన్ని చదివితే, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేసాడు. ఇప్పుడు పాడు అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి జీవితంలో కరువు వచ్చింది. కరువు వస్తే ఈ వ్యక్తికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో మనము చూసినట్లయితే 17 వాక్యము కింద, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆ మాట చదవండి మా అందరూ కలిసి ఒకసారి, అది చూసుంటే. నేనైతే ఇక్కడ ఆకలికి, ఇక్కడ ఎందుకని ఆకలిగా చస్తున్నావురంటే, అక్కడ క్రమము లేదు, అక్కడ ప్రార్థన లేదు, అక్కడ వాక్యము లేదు, అక్కడ క్రమశిక్షణ లేదు, అక్కడ దురవ్యసనము, వ్యభిచారము, లోకము, పాపము నిండిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ పై 17 వాక్యాన్ని చూస్తే, నా తండ్రి యొద్ద ఎంతో మంది నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము ఉంది కాదు, అక్కడ అన్నం ఎలా ఉందంటే సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ క్రమం ఉంది గనుక, అక్కడ ఆరాధన ఉంది గనుక, అక్కడ దేవుని భయము ఉన్నది గనుక, అక్కడ ఆయన ప్రత్యక్షత ఉన్నది గనుక, అక్కడ మహిమ ఉంది గనుక, అక్కడ ప్రార్థనాత్మ ఉంది గనుక, అక్కడ సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్ర. మరి ఎందుకని ఇక్కడ నీకు లేదు? కోట్ల రూపాయలు ఉన్నాయి కదంటే, ఇక్కడ దేవుని భయము లేదు, లోకం ఉంది, పాపం ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, విచ్చలవిడితనము ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఆకలితో చస్తున్నాను. ఎలా చస్తున్నాను? ఆకలితో చచ్చేంత ఆకలితో ఉన్నాను. నా తల్లి, నా తండ్రి, నీ బిడ్డలకు నేర్పించవలసింది దేవుని వాక్యము. దేవుని వాక్యములో నీవు ఉంటే, దేవుని వాక్యములో నీ బిడ్డలుంటే, దేవుని వాక్యములో నీ కుటుంబం ఉంటే సమృద్ధి ఏముంటుందమ్మా? సమృద్ధి ఉంటుంది. అక్కడికి కరువులు ఉండవు. కరువులు వచ్చినా వారు ఎలా ఉంటారు? తృప్తి. కరువులు వచ్చిన వారు తృప్తిగానే ఉంటారు. కొన్ని కొంపల్లో చూస్తే వెళ్ళి కూర్చుంటే ఇక చెప్పేది ఏంటంటే, లేదు 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 రూపాయి లేదు. నేను అనుకుంటాను, ఉందని చెప్తే కానీ నేను ఎత్తుకుపోతానని భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఉందంటే
ఎంత ఉందో నాకు ఇవన్నీ బ్యాగులు వేసుకుని ఎత్తుకెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారా అనుకుంటాను. ఎవరైనా దగ్గర నాకు తెచ్చుకున్నాను నేనేమన్నా? అమ్మా, ఎవరన్నా దగ్గర ఉందని చెప్తే నాకు ఇచ్చేయండి అమ్మని తెచ్చుకున్నాను ఎక్కడన్నా? మరి ఎందుకు అలా చెప్తారు? దేవుని బిడ్డల నోట కృతజ్ఞత వచనమే వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదండి, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ జీవితంలో సమృద్ధి నా దేవుడి ఇస్తాగా సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించిన వ్యక్తివైతే నీ జీవితంలో సమృద్ధి. దేవునికి స్తోత్రం. దీన స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. హల్లెలూయా. దీన స్థితే కావచ్చు, సంపన్న స్థితే కావచ్చు, ఉన్న రోజే కావచ్చు, లేని రోజు కావచ్చు. క్రైస్తవుని జీవితంలో కలిగి ఉండవలసింది సంతృప్తి. ఏంటమ్మది? ఏంటమ్మది? ఉన్నప్పుడు చెలరేగిపోకూడదు, లేనప్పుడు ఇది ఎక్కేసి రూపాయి లేదు, రూపాయి లేదు, నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర ఏమి లేదు, అమ్మ నీకు వినిపించిందా, నా దగ్గర ఏమి లేదు. లేదు నా తల్లి, క్రైస్తవ యొక్క స్వభావం కలిగి ఉన్న రోజు అయి ఉండొచ్చు, ఏమీ లేని రోజు అయి ఉండొచ్చు. సంతృప్తిగా ఉంటే నా దేవుడు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు. నా దేవుడు ఏం చేస్తున్నాడు అమ్మా? నా దేవుడు గుర్తిస్తున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని గుర్తిస్తున్నాడు. చెప్పండి ఏంటి? నీ ప్రార్థనా జీవితాన్ని, నువ్వు ఆరాధన క్రమాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. నీ భక్తి జీవితాన్ని గుర్తిస్తున్నాడు. సంఘము పట్ల నీకున్న ఆసక్తిని గుర్తిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల నీకున్న ప్రేమను, సేవకుల పట్ల నీకున్న ప్రేమను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు. నేను చెప్పాను కదా, కార్యక్రమానికి సంఘము పక్షాన, యెహోవా నామం పక్షాన ఎంతమంది వస్తున్నారా, లేకపోతే బంధువుల పక్షాన ఎంతమంది వస్తున్నారని ఏం చేశాను? నేను గుర్తిస్తున్నానని చెప్పలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయును గాక. స్వాస్థ్యము సదాకాలము నిలిచే భాగ్యము ఒక్కొక్కరికి అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆపత్కాలములో సిగ్గుపడకుండా తన ప్రజలను కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కరువు దినములలో వారు సంతృప్తి కలిగి జీవించే అనుభవాలలోనికి, అలాంటి తృప్తికరమైన జీవితంలో ముందుకు నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. అందరూ మోకరించినట్లయితే విరిని వాక్యాన్ని బట్టి అందరం కూడా ప్రభానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభా, లోకానికన్నా నీకు ఎక్కువ నేను ప్రాధాన్యత ఇస్తానయ్యా. నీ ప్రార్థనలో, నీ పరిచర్యలో, నీ మందిరంలో బాధ్యత కలిగి, భారము కలిగిన ఆయన తండ్రి అయ్యా, ఒక్క నిమిషమైనా సంఘము కొరకు, సేవకుల కొరకు ప్రార్థించే మనసు నాకు దయచేయండి అయ్యా అంటూ అందరూ మోకరిస్తుదాం. వినిన వాక్యాన్ని బట్టి అయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. దైవమే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, ఇంతవరకు దేవుడు ఈ పునరుద్ధానపు ఆరాధన, ఈ రెండో ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. చక్క పాటల చేత దేవుడు మహింపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధన ద్వారా దేవుడు మనల్ని అందరిని అభిషేకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.